స్తోత్రం ప్రభా, స్తోత్రం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ దయ ఉంచు, నీ ప్రేమ ఉంచు ప్రభా. మరి వాక్యం తండ్రి చదువుతున్న తండ్రి ఎంతమంది వింటారో అందరికి స్వస్థత కలిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకొని వాక్యం చదువుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథము సౌకర్యాల యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9 వచనము. హల్లెలూయా. నేను నీ ఆజ్ఞము ఇచ్చుచున్నాను గదా, నిబంధం కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడిచే మార్గం అన్నిటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. మీకు నేను ఆజ్ఞం ఇచ్చుచున్నాను కదా, నా ఆజ్ఞ చొప్పున మీరు నడవండి నా బిడ్డలారా అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు. హల్లెలూయా. మనం భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. దేవుడే మనలో ఉండి కార్యాలు జరిగే దేవుడు, మనలో ఉండి కార్యాలు నడిపించే దేవుడు. మరణ పడకలకెళ్ళి మనకు దేవుడు లేవనెత్తే దేవుడు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవుడు నడిపించే దేవుడు. మనలో దేవుడు ఉన్నాగా మనం భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. దేవుని మీద భారం వేయండి బిడ్డలారా. దేవుని మీద భారం వేసి మనము నడవాలి. హల్లెలూయా. నువ్వు నడుచు నీ మార్గం అన్నిటిలో నువ్వు నడుచు మార్గం అన్నిటిలో నేను దేవుడని యెహోవాని తోడై నేను ఉంటా అంటున్నాడు దేవుడు. ఇంకా మనకి ఏం కావాలి? ఇంత మంచి దేవుడు మన వెంటనే వస్తాడంట. ఒకవేళ తల్లి మరిచిన, తండ్రి మరిచిన, మరవని తండ్రి, ఇరువని తండ్రి, ఎడబాయలేని తండ్రి మన తండ్రి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తల్లి తండ్రి మరిసినా మనకు మరవలేని దేవుడు, ఇడవలేని దేవుడు, ఎడబాయలేని దేవుడు. ఇంత మంచి దేవుడు మన దగ్గర ఉన్నాగా మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు చింతపడాలి? హల్లెలూయా. మనము దేవుని మీద భారం వేసి మనం ఉంటే ఆ దేవుడు మనలో ఉండి అన్ని కార్యాలు జరిగిస్తాడు. కార్యాలు జరిగించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన తూర్పు ఆయనదే, పడమట ఆయనదే. హల్లెలూయా. ఈ ఎన్నో అధ్యాయములు ఉందంటే 107వ అధ్యాయము 3 వచనం. 107 అధ్యాయము కీర్తన గ్రంథం 107 అధ్యాయము 3 వచనంలో ఉన్నది ఈ వాక్యం. హల్లెలూయా. తూర్పు ఆయనదే, పడమట ఆయనదే, ఉత్తర ఆయనదే, దక్షిణ ఆయనదే. అన్నిటి చూసే దేవుడు ఆయన. ఒక్క కన్నెత్తి చూస్తే, ఆకాశం నుండి ఒక్క కన్నెత్తి చూస్తే దేశం మొత్తం ఆయనదే. హల్లెలూయా. నా బిడ్డ ఎలాగ నడుస్తున్నారో, నా బిడ్డ ఎలాగ ఉంటున్నారో, నా బిడ్డలకు ఏ కష్టం వచ్చిందో, నా బిడ్డలకు ఏ బాధ వచ్చిందో అవన్నీ దేవుడు చూసే దేవుడు. దేవునికి మనం మర్చిపోవద్దు, దేవునిలో లోబడి ఉండాలి. పెళ్ళి కానీ పిల్లలసుగా, పెళ్ళి కానీ కుమార్తెలకు పెళ్ళి జరిగించే దేవుడు. హల్లెలూయా. ఆయన యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల దాంట్లో కట్నం సుగా ఎక్కువ ఉండొద్దు. హల్లెలూయా. ఎక్కువ ఉండొద్దు అంటే మన బైబిల్లో కట్నం ఎక్కువ లేదు. హల్లెలూయా. కట్నము లేక పెళ్లి చేస్తే ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. కొందరు ఉన్నోళ్ళు ఉంటారు, కొందరు లేనోళ్ళు ఉంటారు. పెళ్ళి చేసడానికి పెళ్లి పిల్ల కావాలని తిరుగుతారు, దేవులాడతారు. తిరగంగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి విమానం బేమానం ఇట్లా చేతుల మీద చేతులు వేసి విమానం బేమానం చేసి పెళ్ళి జరిగిస్తారు. జరిగించినాక ఏం చేస్తారంటే కట్నం గురించి భార్యను కొడతారు, తిడతారు, భార్యను ఇబ్బందులు పెడతారు. భార్యను కొడతారు, తిడతారు, ఇబ్బందులు పెట్టొద్దు. మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా సాదుకోవాలి. కొట్టొద్దు, తిట్టొద్దు. మన భార్యను మనం మంచిగా పెంచుకుంటే ఎంత మంచిది, చాలా మంచిది. ఇలా మాట అలా మాట విని భార్యను కొట్టొద్దు, దూషించొద్దు, బూతు మాటలు అనొద్దు. ఎవరికి నష్టం? భర్తకు నష్టం. భార్యను కొట్టినా భర్తకు నష్టం, భార్యను తిట్టినా భర్తకు నష్టం. ఎలాగ నష్టం అంటే ఒకవేళ గట్టి దెబ్బ కొడతావు అనుకో, దెబ్బ తలుగుతుంది, దెబ్బ చనిపోతే నీకు భార్య దొరకడం కష్టం కాదా? భార్య గురించి ఎంత తిరిగితే భార్య నీకు